ఇక ఇక్కడ ఇంకో వార్త చూడండి, ఐస్ క్రీమ్లో విస్కీ. అంటే చిన్నపిల్లలు మొదలుకొని పెద్దల వరకు ఐస్ క్రీమ్ అంటేనే ఎంతగానో ఇష్టపడి వారు ఉంటారు. అయితే ఏ కాలం అనేది లెక్క లేకుండా వారికి ఇష్టమైనటువంటిది ఆ ఐస్ క్రీమ్ను తినడంలో చూపించే శ్రద్ధ అంత ఇంత కాదు. సో మరి అలాంటి దాన్ని ఆసరాగా చేసుకొని ఈ పార్లర్లు చేస్తున్నటువంటి వికృత పోకడ ఏంటో ఇక్కడ మనకు దానికి సంబంధించింది ఇక్కడ క్లియర్గా కనబడుతుంది. ఐస్ క్రీమ్లో విస్కీ కలిపి విక్రయిస్తున్న 1 అండ్ ఫైన్ పార్లర్ అధికారుల తనిఖీల్లో వెలుగులోకి వచ్చిన షాకింగ్ విషయాలు. సో ఇది ఈ సంగతి ఇక్కడ చూడండి క్లియర్గా. అయితే హైదరాబాద్లోని ఐస్ క్రీమ్స్లో విస్కీ కలిపి విక్రయిస్తున్నటువంటి ఘటన ఇప్పుడు కలకలం రేపింది. జూబ్లీ హిల్స్ 1 అండ్ 5 ఐస్ క్రీమ్ పార్లర్లో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేస్తే షాకింగ్ విషయాలు ఇప్పుడు బయటికి వచ్చాయి. 60 గ్రాముల ఐస్ క్రీమ్లో 100 ml విస్కీ కలిపి అమ్ముతున్నట్టుగా దాన్ని గుర్తించారు అధికారులు. ఇక వీటిని పిల్లలు యువత భారీగా కొనుగోలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ విషయం ఇప్పుడు పోలీసుల దృష్టికి వచ్చింది. ఇక దీంతో సోదాలు చేసి ఆ పార్లర్ యజమానులను అందరినీ వాళ్ళ మీద చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. వారిని అరెస్ట్ చేసి విచారించే దిశగా కొనసాగుతోంది. అయితే శోభన్ను యజమాని పార్లర్ యజమాని అయినటువంటి శోభన్ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. నగరంలో ఇంకా ఇలాంటి ఎన్ని పార్లర్లు ఉన్నాయి, ఎంతమంది జీవితాలతోటి ఆడుకుంటారు, పిల్లలు పెద్దలు సహా అన్ని రకాల వాళ్ళు అన్ని వర్గాల వాళ్ళు ఎంతో ఇష్టపడి తినేటువంటి ఐస్ క్రీమ్లో ఇట్లాంటి విస్కీ కలిపి అమ్ముతున్నటువంటి ఈ వక్ర బుద్ధి కలిగినటువంటి ఈ ఓనర్ల మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. ఇక వాళ్ళు అది తినేవాళ్ళు ఏమాత్రము దాన్ని గ్రహించకుండా కాస్త తీపి చేదుగా కనిపించేటువంటి దాంట్లో ఈ విస్కీని కలిపి వాళ్ళను మత్తుకు బానిస చేసి వాళ్ళు నిరంతరము అదే పార్లర్కు రావాల్సిందే అన్నట్టుగా తయారు చేసి బానిసలుగా తయారు చేసి అలవాటు చేస్తున్నటువంటి ఈ రాక్షసులను మీద చర్యలు తీసుకోవాల్సిందే. ఇట్లాంటి వికృత పోకడలకు పాల్పడుతూ ప్రజల జీవితాలతోటి చెలగాట మారుతున్నటువంటి ఈ పార్లర్ల మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించింది హైదరాబాదులో ఇట్లాంటి వికృత పోకడ కనబడ్డది. ఈ శోభన్ అనేటువంటి యజమానిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఐస్ క్రీమ్లో విస్కీ కలిపి వాటికి అందించడము, బిజినెస్ చేసుకోవడం ఎంత దారుణం అంటే ఇక ఐస్ క్రీమ్ను తినాలంటేనే బయట మార్కెట్లో భయపడేటువంటి పరిస్థితి నెలకొల్పోయిన దిశగా ఇది తయారవుతుంది. ఆ రకంగా తయారు చేస్తున్నారు. ఈ విషయాన్ని అటు ఎక్సైజ్ అధికారులు సకాలంలో పసిగట్టి తనిఖీ చేస్తే అసలు విషయం గుట్టు రట్టయింది. ఈ విషయాన్ని ఇప్పటికే చాలా సీరియస్గా అధికారులు తీసుకుంటున్నారు. వీరి మీద కఠిన చర్యలు కూడా తీసుకుంటారు. ఇక ముందు కూడా ఎక్కడైతే ఐస్ క్రీమ్ పార్లర్లు ఉన్నాయో వాటన్నిటి మీద అధికారులు రైడ్ చేసే అవకాశాలు భారీగా ఉంటాయి. ఇక ముందు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. చిన్నపిల్లలు మొదలుకొని అన్ని రంగాల వారు, పెద్దలు, వృద్ధులు కూడాను ఐస్ క్రీమ్ అంటేనే ఎంతో ఇష్టపడి తినేవాళ్ళు. మరి అలాంటి దాంట్లో ఇట్లాంటి వికృత చేష్టలు ఇట్లాంటి ఈ పోకడలకు పాల్పడే వారి మీద కఠిన చర్యలు ఎల్లప్పుడూ ఉంటాయనేది అర్థం చేసుకోవాలి. సో దానికి సంబంధించింది ఈ వార్త ఇక్కడ మనకు కనబడుతుంది. దీని మీద అధికారులు చాలా సీరియస్గా ఉన్నారు.